తిరుపతిలో నేటి నుంచి 2 రోజుల పాటు జాతీయ మహిళా సాధికారత సదస్సు జరగనుంది. లోక్సభ స్పీకర్ నేతృత్వంలో జరిగే సదస్సుకు యంత్రాంగం విస్తృత ఏర్పాట్లు చేసింది. వికసిత భారత్ సాధనలో మహిళల భాగస్వామ్యం, స్త్రీలు ఎదుర్కొంటున్న సమస్యలపై ప్రధానంగా చర్చించి తీర్మానం చేయనున్నారు. లోక్సభ స్పీకర్ ఓం బిర్లా ఆలోచనలతో ప్రారంభమైన చట్టసభల సాధికారత కమిటీల జాతీయ సదస్సులో భాగంగా తిరుపతిలో మహిళా సాధికారత తొలి జాతీయ సదస్సు జరగనుంది. 2 రోజుల పాటు జరిగే సదస్సును లోక్సభ స్పీకర్ ఓం బిర్లా, సీఎం చంద్రబాబు, రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ హరివంశ్, సభాపతి అయ్యన్న పాత్రుడు, డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు, పార్లమెంటరీ మహిళా సాధికారత కమిటీ చైర్పర్సన్ పురంధేశ్వరి, శాసనసభ మహిళా కమిటీ చైర్పర్సన్ గౌరు చరిత ప్రారంభిస్తారు. పార్లమెంటుతో పాటు రాష్ట్రాల అసెంబ్లీల నుంచి దాదాపు 250 మంది మహిళా ప్రజాప్రతినిధులు హాజరు కానున్నారు. వికసిత భారత్కు మహిళలు ఎలా నాయకత్వం వహించాలనే అంశాన్ని జాతీయ మహిళా సాధికారత సదస్సు థీమ్గా ఎంచుకున్నారు. మహిళా సాధికారతకు కేటాయిస్తున్న నిధుల వినియోగం, శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానంతో మహిళలకు ఎదురవుతున్న ఇబ్బందులు, వాటిని అధిగమించడానికి చేపట్టాల్సిన చర్యలపై చర్చించి తీర్మానాలు చేస్తామని పురంధేశ్వరి తెలిపారు. సదస్సును విజయవంతం చేసేలా ఏర్పాట్లు చేశామని అధికారులు తెలిపారు. ఉమెన్ లెడ్ డెవలప్మెంట్ ఫర్ వికసిత్ భారత్ అనేది ఈ యొక్క కాన్ఫరెన్స్ కి పేరు పెట్టడం జరిగింది. ఏ విధంగా వారిని కలుపుకుంటూ ముందుకు వెళ్ళాలి అనేటువంటి అంశాన్ని ప్రధానంగా తీసుకున్నాము. మొదటి సబ్ థీమ్ ఏంటంటే ప్రతి మంత్రిత్వ శాఖలో కావచ్చు, డిపార్ట్మెంట్ లో కావచ్చు, మహిళా సంరక్షణ కోసమని కొంత నిధులు కేటాయించడం అనేది జరుగుతుంది. కనుక ఆ నిధులు ఏ విధంగా ఖర్చు పెడుతున్నారు, నిజంగా మహిళలకు అందవలసినటువంటి ఆ సంరక్షణ అందుతున్నదా లేదా అనేటువంటి విషయాల మీద చర్చ జరుగుతుంది. రెండవ అంశం వచ్చి సాంకేతిక రంగంలో మహిళలు ఎదుర్కొనేటువంటి సమస్యలు. ఏఐ మనకి చాలా ఉపయుక్తంగా ఉంటుంది అని మనం భావించినప్పటికీ మహిళల్లో వారు ఏ రకంగా చరిత్ర హననానికి దాన్ని వాడుతున్నారు మన అందరికీ తెలియనటువంటి విషయం కాదు. కనుక వాటిని ఎదుర్కొంటూ మహిళ ఏ విధంగా ముందుకు వెళ్తుంది అనేటువంటి అంశం. కనుక ఈ రకంగా అన్ని అంశాల మీద, అన్ని కోణాల నుండి కూడా దీని మీద చర్చించి ఈ యొక్క కాన్ఫరెన్స్ ఏదైతే ఉందో విజయవంతంగా మేము చేసుకుంటాం అనేటువంటి నమ్మకం, విశ్వాసం అందరికీ. ఉదయం 10:30 ఇక్కడ స్టార్ట్ అవబోతుంది. లంచ్ గౌరవ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు డెలిగేట్స్ అందరికీ హోస్ట్ చేయబోతున్నారు. డిన్నర్ చంద్రగిరి ఫోర్ట్ లో శాసనసభ స్పీకర్ గారు హోస్ట్ చేయబోతున్నారు. 15వ తారీఖు మధ్యాహ్నం హానరబుల్ గవర్నర్ లంచ్ అందరు డెలిగేట్స్ కి హోస్ట్ చేయబోతున్నారు. అదేవిధంగా అందరి డెలిగేట్స్ కూడా తిరుమల స్వామివారి దైవ దర్శనం కూడా కల్పిస్తున్నాము. శ్రీకాళహస్తి దర్శనానికి కూడా వీళ్ళందరినీ తీసుకెళ్లడం జరుగుతుంది.